అరే ఒక్కసారి ఇది చూడండి రా. మ్యానుఫాక్చరింగ్ డేట్ ఇది డేట్ అంటున్నారు కూలీ వాళ్ళు సార్ మేము. ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది. ఆధార్ కార్డ్ వెరీ షూర్. ఆధార్ కార్డ్ మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నాం. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గ్రామర్ అవుతారు చూస్తున్నారా? ఇప్పుడు నాకు అర్థం కాదు, వాడు మేడారం జాతర ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, వాడు చేస్తుంది ఏంది, కోవా బన్ను అమ్ముకుంటున్నాడు. సో కోవా బన్ను జనరల్గా వాడు మేడారం జాతరలో అమ్మినా ఎక్కడ అమ్మినా సరే జనరల్గా మంచిగా అమ్ముతారు. అక్కడ ఇండియాలో చాలా హోటల్స్లో మనకి ఎక్స్పైరీ డేట్ కల్చర్ లేదు. సో దాంతో సంబంధం లేకుండా వాడిని తీసుకొచ్చేసేసి ఆ జాతరలో వాడు ముస్లిం వాడు అమ్ముతున్నాడు అని చెప్పి ఇంత రచ్చ చేయాలా? నాకు బుద్ధి ఉందా? అటువంటి వీడియోకి కామెంట్స్లో ఎక్స్పెక్ట్ మీకు లేదురా బుద్ధి, నాకు అర్థం కాదు. అండ్ ఏంటి ముస్లిమ్స్ జాతరలో అమ్మకూడదా కోవా బన్ను? ఎవడో చెప్పింది. సో ఫర్గెట్ అబౌట్ ముస్లిం, హిందూ ఆర్ క్రిస్టియన్. హ్యూమన్గా ఫస్ట్ థింగ్ చేయి. ప్రతి హ్యూమన్కి వేరే చోట బిజినెస్ చేసే రైట్ ఉంది. అండ్ వాడేమి చిల్లర పనులు చేయట్లేదు. వాడి కుటుంబం కోసం, వాడి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కష్టపడుతున్నాడు. యూ హెవ్ టు రెస్పెక్ట్ హిమ్, ఓకేనా? సో మేబీ నువ్వు అనొచ్చు, ఓకే ముస్లిమ్స్ హిందూస్ ఈ ఇష్యూ అనొచ్చుదా? నువ్వు ఎవరిని మాట్లాడాలి? ఎవడైతే ఈ మత పిచ్చితో ఉంటాడు చూసావా, ఆ మత పిచ్చోళ్ళ గురించి టార్గెట్ చేయాలి తప్ప ఇలా ప్రతి ఒక్క ఇన్నోసెంట్ని టార్గెట్ చేయద్దు. వాడు పక్కన కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. బుద్ధి లేని న్యూస్ ఛానల్స్ కొంచెం మారండి. అదే మీరు కూడా ఇటువంటి న్యూస్ ఛానల్స్ని ఎంకరేజ్ చేయొద్దు. అర్జెంటుగా ఎందుకు వద్దు, ఎంకరేజ్ చేయడం ఆపేయండి, ఓకేనా?